బుధవారం వస్తే చాలండి మాకు. ఎంత పనంటే ఇంట్లో బెడ్‌షీట్లు ఉతకటము, ఇల్లు క్లీనింగు, బూజులు అన్నీ ఈరోజే పెట్టుకుంటాను. మ్యాట్స్ ఉతికేయటము. ఎక్స్‌ట్రా పనేంటో తెలుసా? బాత్రూమ్ కడగటం. ఈ బాత్రూమ్ కడగాలంటే ఎంత చికాకంటే, ప్రతి ఇంట్లో ఆడవాళ్ళకి ఇదొక పెద్ద పనే కదా! బాత్రూమ్ కడగటం. మరీ చిన్న పిల్లలున్న వాళ్ళకైతే ఇంకా ఇబ్బంది. సరే గాని బాత్రూమ్ కడిగేటప్పుడు మనకే అన్ని సమస్యలు ఉంటాయి. ఇంట్లో మగవాళ్ళు ఇవన్నీ బాత్రూమ్ కడగటాలు ఇవన్నీ పట్టించుకోరు. ఇవి ఇప్పుడు కడుక్కోపోతే ఏమి అంటారు. వాళ్ళు అలాగే ఎళ్ళేస్తారు గానీ మనమేమో ఉండలేము. ఈ రోజుల్లో పనోళ్ళు కూడా బాత్రూమ్ కడగట్లేదండి. అంటే ఇప్పుడు మనం బాత్రూమ్ కడగటానికి ఈ యాసిడ్స్ ఏవో ఉంటాయి గదా! వాటిని మనం యూజ్ చేస్తాం గదా! మనకే లేనిపోని రోగాలొస్తా ఉంటాయి. వాటిని ఎంత తక్కువగా యూజ్ చేయాలి? యూజ్ చేయకపోతే మరి అవి పోవులెండి. యూజ్ చేయొచ్చు. కానీ ఏంటంటే తక్కువగా మన చేతులకి అంటుకోకుండా గ్లౌజెస్ వేసుకోవటము. మీకు మనం అంట్లు తోమేది ఉంటది గదండీ! పీచు స్క్రబ్బర్ ఉంటది గదా! స్టీల్‌ది. అదేం చేయాలంటే నేను చూపిస్తాను. ఇప్పుడు మా బాత్రూమ్ కూడా చూద్దురు. బాత్రూమ్ కూడా చూపిస్తున్నారని అనుకుంటారేమో. ఏం చేస్తాము మరి అంటే ఇప్పుడు నేను చెప్తాను. బాత్రూమ్ నీట్‌గా ఉంచుకోవాలని చెప్తున్నాను. అంటే నేను ఉంచుతున్నానా లేదా తెలవాలా మీకు అందుకనే చూపిస్తాను ఒకసారి చూద్దురుండండి. అలా స్క్రబ్బర్ పెట్టేసి మనం బాత్రూమ్ క్లీన్ చేస్తే నీట్ అయితది. కొంచెం కొంచెం ఈజీగా కూడా ఉంటది. ఒకసారి చూద్దాం ఉండండి. ఇదిగోండి ఇది అంట్లు తోమే పీచు. ఇలాంటివి ఏంటంటే యూజ్ చేసామనుకో బాత్రూమ్ కడగడానికి కొంచెం ఈజీ అయితది. ఇది బాత్రూమ్ కడిగేది కాదులెండి. ఇలా షింక్ కడగటానికి ఇంట్లో ఉన్న వాటికి. అయితే నేను బాత్రూమ్‌కి సెపరేట్ అంటే 3 బాత్రూమ్‌లు ఉన్నాయి మాకు. ఆ 3 బాత్రూమ్‌కి సెపరేట్‌గానే అలా స్టీల్ స్క్రబ్బర్ పెట్టుకుంటాను. ఇదేంటంటే ఇదిగోండి ఇలాగ మీకు చూపిద్దాం అనేసి ఇదిగోండి. బాత్రూమ్ అనేది ఎప్పుడు నీట్‌గా ఉంచుకోవాలండి. ఈ పిల్లలు ఏం చేస్తారో తెలుసా? ఇదిగోండి ఇక్కడ బొమ్మలున్నాయి ఏంటి అనుకుంటారేమో. మా ఆద్య అయితే ఈ కార్ తోటి ఆ వాటర్‌లో డక్స్ ఏసుకొని ఆ బాత్రూమ్‌కెళ్ళేటప్పుడు కూడా ఆటలాడుతా ఉంటారు. ఇంకో బాత్రూమ్ చూపిస్తానుండండి. ఈ బాత్రూమ్ ఎందుకు చూపిస్తున్నా అంటే ఇదిగోండి. ఈ బకెట్ కూడా హార్పిక్ అలాంటివి వేసి కడిగామనుకోండి, వీటి మీద నల్లగా ఉన్న మచ్చలు అదే కొంచెం మురికిలాగా పట్టిద్ది కదా! అవి కూడా పోతాయి. ఇది ఎన్ని ఇయర్స్ అయిందనుకుంటున్నారు? 10 ఇయర్స్ అయింది ఈ బకెట్ ఇవి తీసుకొని. ప్రతి బాత్రూంలోకి సెపరేట్‌గానే అవన్నీ పెట్టేస్తాను వేరే వాటికి. మళ్ళీ ఈ గదిలో నుంచి ఆ గదిలోకి వెళ్ళటం అంటే చాలా చికాకు. ఇంకొక బకెట్ చూపిస్తాను ఉండండి. ఇది వాష్ ఏరియా అండి. మొత్తానికి 4 బాత్రూమ్‌లు అని చెప్పాలి. ఇక్కడ కూడా బ్రష్ చేస్తారు కాబట్టి ఇదంతా క్లీన్‌గా పట్టేసిద్ది. రోజు క్లీన్ చేయాల్సిందే. ఎక్స్‌ట్రా పనులు ఇవన్నీ. నేను బకెట్ చూపించడానికి ఎందుకొచ్చానంటే ఈ బకెట్ కూడా 10 ఇయర్స్ అయింది. ఇదిగోండి దీని కలర్ తెలుసు. పగిలిపోయిన బకెట్ కూడా ఇంత నీట్‌గా ఉందని మీరు అది అబ్జర్వ్ చేయండి. ఇప్పటికి 3 బాత్రూమ్‌లు ఏంటంటే ఇంకొకటి ఉంది. ఇది ఇంకో బాత్రూమ్ అండి. ఇది వాషింగ్ మిషన్‌కే వాడేస్తాను. ఇలా పైపులేసేసి. ఈరోజంతా బాత్రూమ్ వీడియో అయిపోతదేమో. ఎక్కువ సేపు చూపించనులేండి. ఇంకా దీన్ని మనం నీట్‌గా ఇలా ఉంచేసేసుకుంటాను. స్క్రబ్బర్ పెట్టి గట్టిగా మనం రుద్దేసామనుకోండి, క్లీన్ చేసామంటే అది పోతదనేసి మీకు ఈ వీడియో తీస్తున్నాను.